హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఆలు కుర్మా చేసుకుందామండి. ఈ కర్రీ పలావుల్లోకి వాటిలోకి బాగుంటుంది, చపాతీలో కూడా తినొచ్చండి. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో 2 యాలక్కాయలు, 2 లవంగాయలు, కొద్దిగా చెక్క, 1 బిర్యానీ ఆకు వేసేసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. ఈ తిరగమాత వేగిపోయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి. ఈ ఆలు కుర్మా కోసం ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కావాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు ఆలు కూడా ఉడకబెట్టేసుకున్నామని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కొబ్బరి, కొంచెం 1 స్పూను గసగసాలు మిక్సీ వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ టమాటాను కూడా మిక్సీ వేసేసుకుందామండి. ఈ కొబ్బరి గసగసాలు పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. టమాటా ప్యూరీ కూడా రెడీ అండి. ఈ బంగాళదుంప ముక్కలు ఉడికినాయో లేదో చూసుకుందామండి. ఉడికిపోయిందండి ముక్క. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇవి చల్లారాక పులుసేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా అండి. కొంచెం ఇలా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత ఇందులో ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదండి, అవి ఉలిసేసుకొని వాటి ముక్కలు ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్లో కొద్దిగా పసుపు వేసుకుందామండి. తగినంత సాల్ట్, ఇందులో కొబ్బరి గసగసాలు పేస్ట్ వేసుకుందామండి. ఇది ఉడికేటప్పుడే ఈ టమాటా ప్యూరీ కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందామండి. ఉప్పు కారాలు మీ రుచికి సరిపడా వేసుకోండి. మా ఇంట్లో చాలా తక్కువ అండి ఉప్పు కారాలు, అందుకని మీకు అన్నీ తక్కువ అనిపించవచ్చు. ఉడకడానికి సరిపడా కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఆల్రెడీ బంగాళదుంపలు ఉడికిపోయినాయి కదండి, కొంచెం గుజ్జుగా ఉండడం కోసం ఈ వాటర్. ఇలా ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చుకుందామండి. కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి. దించేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేసుకుందాం.
ఇంతే అండి, ఒక 5 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంతేనండి, ఆలు కుర్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.